కలియుగ వైకుంఠం తిరుమలకు వంట గ్యాస్ సెగ తగిలింది. ప్రస్తుతానికి టీటీడీకి ఎలాంటి సమస్య లేకపోయినా ప్రైవేట్ హోటళ్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కొండపై 60కి పైగా హోటళ్లు, 80 టీ స్టాళ్లు మూతపడ్డాయి. ముందు కూడా మరిన్ని హోటళ్లు బంద్ అయ్యే పరిస్థితి ఉంది. వేసవి సెలవులు వస్తుండటంతో తిరుమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. హోటళ్లు బంద్ కావడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులు టీ, కాఫీలు, టిఫిన్ల కోసం స్థానిక హోటళ్లు, చిన్న టీ షాపులపై ఆధారపడుతూ ఉంటారు. కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ షాపులు, చిన్న హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. సిలిండర్ల కోసం గ్యాస్ గోడౌన్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కమర్షియల్ సిలిండర్లు దొరక్క 60 ఫాస్ట్ ఫుడ్ హోటళ్లు, 80 టీ స్టాళ్లు పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేశాయి. మిగతా హోటల్ యజమానులు కూడా గ్యాస్ లేక వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు యజమానులు ఉదయం సేవలను నిలిపివేసి కేవలం సాయంత్రం టిఫిన్లు అందిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్లు దొరక్క తిరుమలలో కొందరు కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకుని హోటళ్లు నడుపుతున్నారు. అయితే కొండపై కట్టెల పొయ్యిలపై చేయకూడదని, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. దీంతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో టీటీడీ అన్నదాన కేంద్రాలు నిర్వహిస్తోంది. అయితే నిర్ణీత సమయాల్లో మాత్రమే ఇక్కడ భోజనం లభిస్తుంది. టిఫిన్లు, టీలు కావాలంటే ప్రైవేటు హోటళ్లను ఆశ్రయించాల్సిందే. కమర్షియల్ సిలిండర్లు దొరక్క ప్రైవేటు హోటళ్లు బంద్ కావడంతో తగినంత ఆహారం దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హోటళ్లు మూతపడడంతో అందుబాటులో ఉన్న కొద్ది హోటళ్ల దగ్గర భారీ రద్దీ నెలకొంది.